గురుగారు వేదాంత నిధిగా యోగ వాసిష్టాన్ని అభివర్ణిస్తారు. యోగ వాసిష్టంలో ఎటువంటి అంశాలు ఆవిష్కరింపబడ్డాయి? అమ్మ, యోగ వాసిష్టం అనే గ్రంథం నిజంగా చెప్పాలి అంటే అదొక దివ్య చైతన్యం. అసలు యోగ వాసిష్టాన్ని మనం గ్రంథం అని చెప్పొచ్చా లేదా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే 32,000 శ్లోకాలతో ఉన్నటువంటి వాసిష్ఠ మహారామాయణం అని కూడా అంటారు యోగ వాసిష్టాన్ని. శ్రీరాముడు వశిష్ఠుడికి మధ్య జరిగిన సంభాషణ 22 రోజులు జరిగిందమ్మ. ఎందుకంటే శ్రీరాముడు చిన్న వయసులోనే, ఆయన 16 ఏళ్ల వయస్సు కంటే ముందే అతను తండ్రి అనుమతి తీసుకొని సకలమైనటువంటి తీర్థయాత్ర చేసి వచ్చాడు. తీర్థయాత్ర చేసి వచ్చిన తర్వాత రాముడు తన యొక్క భవనం నుండి బయటికే రావడం లేదు. లోపలనే ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. ఇక అందరికి కూడా ఇష్టాతిష్టమైనటువంటి వాడు రాముడు కదా, సమయానికి భోజనం పట్టించుకోవడం లేదు, బయటికి రావడం లేదు, ఎవరితో పలకరించడం లేదు. ఇదేంటి అసలు రాముడు అంటే ఎలా ఉండేవాడు అంటే స్మితపూర్వ భాషి అని అంటారు. అంటే స్మిత అంటే చెరగని ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. అది ఎలా అంటే మనకు ఒక చాలా చిన్న చిరునవ్వు ఉంటుంది. అలాంటి చిరునవ్వు ఎప్పుడు కూడా ఉండేటువంటిది శ్రీరామచంద్రుని వదనం. ఆ చిరునవ్వు లేదంట అక్కడ. మరొక అంశం ఏమిటి అంటే అతను పూర్వభాషి, అంటే ఎదుటి వారిని తనే పలకరించి మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన ఒక రకమైన సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. కానీ భవనం నుండి బయటికి రావటం లేదు, ఎవరిని కలవటం లేదు, ఎవరికి అనుమతి ఇవ్వటం లేదు. మరి దివ్యమైన ఒక విచారంలో ఉన్నాడు. విచారణ అంటే నిజంగా విచారం కాదు, ఇది విచారణ. ఈ విచారణలో ఉన్నాడు. మరి ఆ విచారణ ఏంటి అంటే తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి సందర్భంలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల తత్వం ఏమిటి అని తెలుసుకునేటువంటి ఒక మార్గంలోకి వెళ్ళిపోయాడు శ్రీరామ్. మరి ఆ విధంగా ఉన్నటువంటి శ్రీరాముడిని చూసి అందరికంటే కలత చెందినవాడు మన అందరికీ తెలుసు దశరథ మహారాజు. ఆయనకు ప్రాణప్రదం కదా. మరి ఇటువంటి రాముడు ఇలా అయిపోయాడంటే ఆయన చాలా కలత చెంది ఏమిటిది అని సభలో చెప్పాడు. ఇలా అయింది, రాముడు ఇలా బయటికి రావటం లేదు, ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు కులగురువు అయినటువంటి వశిష్ఠుడు ఉన్నాడు. అదే సమయంలో వాళ్ళ అదృష్టమా అంటూ విశ్వామిత్ర మహర్షి కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు ఏం చేశాడంటే గౌరవ పురస్కరంగా విశ్వామిత్రునితో శ్రీరాముని పిలిపించి విశ్వామిత్రుని ద్వారా నీవు ఈ జ్ఞానాన్ని తెలుసుకో అని అన్నాడు. అని విశ్వామిత్రుడు కూడా అక్కడ ఉన్నటువంటి విధి విధానాలను అనుసరించి సర్వశ్రేష్ఠుడైన వశిష్ఠుడే దీనికి అర్హుడు అని భావించి నీకెట్లా కులగురువు కాబట్టి ఆయన ద్వారా తాత్విక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయంటే తనకున్నటువంటి అనుమానాల్ని, తనకున్నటువంటి సందేహాల్ని, తాత్వికమైన ప్రశ్నల్ని సంధిస్తూ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంభాషణ, అంటే ఉదయం ఎప్పుడైతే నిత్యకృత్యం అనుష్ఠానమైనాక కూర్చుంటే మళ్ళీ సాయంకాలం సూర్య అస్తమయం వరకు వాళ్ళు అలా విచారణ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మరుసటి రోజు రావడం, అలా 22 రోజులు జరిగింది యొక్క సంభాషణ. అప్పుడు శ్రీరామునికి ఆత్మతత్వ విషయంలో ఉన్నటువంటి సర్వమైన ఆ సందేహాలన్నీ కూడా భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్నటువంటి ఒక స్థితి కలిగి ఆయన ఆ జ్ఞానంతో జీవన్ముక్తుడిగా ఉంటూ ఈ యొక్క ప్రపంచంలో ఆదర్శమూర్తిగా మిగిలిపోయాడు. మరి ఆ 22 రోజులు జరిగిన సంభాషణలో ఉన్నటువంటి తత్వమే యోగ వాసిష్టం. ఆ యోగ వాసిష్టం 6 కాండలుగా ఉంటుంది, 32,000 శ్లోకాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు వైరాగ్యము, ముముక్షువు, సృష్టి, స్థితి, అలాగే ఉపశమం ఇలాంటి రకరకాలైనటువంటి ప్రకరణలతో ఉండేటువంటి యోగ వాసిష్ట గ్రంథంలో మనకు ఆఖ్యాయికలు, అంటే ముఖ్యంగా కథారూపంలో చాలా ఉంటాయమ్మా. దాశూరుని కథ, బలి కథ, శుక్రుని కథ, అలాగే మనకు భూషుండుని కథ, ఎన్ని రకాల ఈ వ్యాఖ్యానాలు ఇవి ఉంటాయంటే వాటిని చదువుతూ ఉంటే ఒక్కోసారి మనం మైమర్చిపోతాం. అసలు కొన్ని కథాంశాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాటిలో తెలిపే ముఖ్య వస్తువు ఏమిటి అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అనే అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్నే మనకు యోగ వాసిష్టం అత్యద్భుతంగా రమణీయంగా మన ముందు ప్రసాదిస్తూ ఉంది. కొన్ని సందర్భాలు ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే ఒక శిష్యుణ్ణి గురువు ఒక శిలలోకి ప్రవేశింపజేస్తాడు, అంటే మచ్చుకోవాడు తెలియజేస్తున్నాడు. వారు ఇలా వెళ్ళి వచ్చేసరికి ఈయన అంటాడు నా రాజ్యానికి వెళ్తాను.
అప్పుడు అంటాడు, ఎన్నో వందల తరాలు అయిపోయినాయి మనం వెళ్ళి వచ్చేసరికి. ఇలా వెళ్ళి అలా వస్తారు, గండశిలలోకి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దేహంతో వెళ్ళి బయటకు వస్తారు. ఆ గండశిలలో కూడా అనేక లోకాలు, ఉద్యానవనాలు, పర్వతాలు, ప్రవహించే నదులు ఉంటాయి. అంటే మనం చూసే ప్రపంచమే ప్రపంచం కాదమ్మా. మనం చూసే ప్రపంచం చాలా పరిమితమైంది. ఈరోజు విజ్ఞానం కూడా అదే చెప్తోంది, మనం చూసేది 10% మాత్రమే. అసలు చూడని ప్రపంచం, మనకు కనిపించని విశ్వం, మనం అందుకోలేనటువంటి అనేక అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అత్యద్భుత దర్శనాన్ని కలిగించి కాలం యొక్క స్వరూపాన్ని కూడా చూపిస్తుంది యోగ వాసిష్టం. ఏమిటి అంటే మానవ కాలం, ఇది దేవ సంబంధమైనటువంటి కాలం. ఇలా రకరకాలైనటువంటి కాలస్వరూపాలు ఉన్నాయని తెలియజేస్తూ సమస్తమైనటువంటి పదార్థాలు కూడా నశ్వరమైనటువంటి శక్తి, ఇవన్నీ కూడా క్షీణించిపోయేటువంటి స్వరూపం ఉంది. కాబట్టి మనం యథార్థంగా ఉన్న వస్తువు, ఎప్పటికీ ఉండే వస్తువును, ఇప్పుడు కనిపిస్తూ కొన్ని రోజులై అవి కనుమరుగయ్యేటువంటి వస్తువుల వెంట వెళ్లకుండా సర్వదా సర్వకాలాలు ఉండేటువంటి ఏ తత్వం అయితే ఉంటుందో దాన్ని గనక పట్టుకున్నట్టయితే మనం ప్రవాహం నుండి బయటపడగలం అనేటువంటి ఉత్తమోత్తమైన సందేశాన్ని మనకు అందిస్తున్న మహాగ్రంథం యోగ వాసిష్టం. కాబట్టి యోగ వాసిష్టం ముముక్షువులకు, అంటే ఎవరైతే మోక్ష ఇచ్చ కలిగినటువంటి వాడు ముముక్షువు అంటారు. జిజ్ఞాసువులకు, ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతమైన గ్రంథంగా మనం భావించవచ్చు.